దక్షిణ భారతదేశంలో అత్యంత ఎక్కువ నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ లేదు, క్యాలెండర్ లేదన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజుల బకాయి, బీజేపీ లడాయి పేరుతో రూపొందించిన గోడ పత్రికను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డితో కలిసి రామచంద్రరావు ఆవిష్కరించారు. బీజేపీ పోరాటంలో విద్యార్థులు కలిసి రావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి భూములు, డబ్బులు, రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస హామీల మీద లేదని మహేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు రోడ్లెక్కి ధర్నా చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో దక్షిణ భారతంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 6.8% తెలంగాణలో ఉన్నది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కాదు, జాబులు లేవు, క్యాలెండర్ లేదు, రెండు లేవు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా, చీవాట్లు వేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు కాబట్టి విద్యార్థులు ముందుకు కదిలొచ్చి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా, ఈ రీఎంబర్స్మెంట్ ఇచ్చేదాకా మనం పోరాడుతూనే ఉంటాం. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా కలిసి, మహిళా మోర్చాను కలిసి రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక ఉద్యమం రూపంలో తెలంగాణలో తీసుకోబోతున్నాం. విద్యార్థుల్ని కోరుతా ఉన్నాను, శాంతియుతంగా ఈ ప్రభుత్వం మీద మనం పోరాడాలి. కలిసి రండి, కలిసి ముందుకు పోదాం. ఈ రోజు మీరు పాలించేటువంటి రాష్ట్రాలు కేరళ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, లేకుంటే ఆపు ఉన్నటువంటి పంజాబ్ కానివ్వండి, అక్కడ విద్యార్థుల మీద మీరు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేస్తలేరా? వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు చిన్న ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళ మీద వాటర్ కేన్లు, లాఠీ చార్జీలు, విచక్షణ రహితంగా భౌతిక దాడులు చేస్తే మీరు ఈ రోజు అధికారం ఉన్నదని చెప్పి ఈ రోజు మరి తెలంగాణ యువత మీద, నిరుద్యోగ యువత మీద 19,000 ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే లాఠీ చార్జ్ చేసి ఈ రోజు సిగ్గు లేకుండా మాట్లాడే రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు రీఎంబర్స్మెంట్ ఇచ్చే వరకు మేము వారి పోరాటానికి మద్దతుగా నిలబడతాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం.